మందుబాబులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నూతన సంవత్సరం నుంచి 9 రకాల మద్యం రేట్లు తగ్గనున్నాయి. అసలు మద్యం రేట్లు తగ్గడానికి కారణం ఏంటి? ఇంతకీ మద్యం తయారీ కంపెనీలు చెబుతున్న విషయాలు చెబితే ఆశ్చర్యపోవాల్సిందే. ఆంధ్రప్రదేశ్లో గడిచిన 5 ఏళ్లలో మద్యం వ్యాపారాన్ని ప్రభుత్వం నిర్వహించి నాసిరకం బ్రాండ్ల మద్యాన్ని విక్రయించింది. షాపులు ప్రభుత్వ ఆధీనంలో ఉండడంతో డిస్టిలరీల యజమానులను పిలిపించిన అప్పటి ప్రభుత్వం లోకల్ బ్రాండ్లను అమ్ముకోవాలంటే కమిషన్లను చెల్లించాలని షరతు పెట్టింది. బహుళజాతి కంపెనీలకు కూడా ఇదే షరతు పెట్టడంతో కొన్ని కంపెనీలు షరతులను ఆమోదించాయి. కమిషన్ చెల్లించాలంటే మద్యం ధరలు పెంచుకుంటామని ప్రభుత్వానికి చెప్పాయి. అప్పట్లో జే ట్యాక్స్ రూపేణా ప్రభుత్వానికి లిక్కర్ పై కేసుకు 200 నుంచి 250 రూపాయలు, బీర్ పై కేసుకు 100 రూపాయల చొప్పున చెల్లించారు. 4 సంవత్సరాల పాటు ముడుపుల వ్యవహారం నడిచింది. కమిషన్లు చెల్లించిన కంపెనీలన్నీ మద్యం ధరలు పెంచుకున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం విధానాన్ని మార్చివేసి షాపులను లాటరీ ద్వారా కేటాయించారు. దీంతో ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరిగింది. అయితే తెలంగాణ కంటే ఏపీలో మద్యం ధరలు ఎక్కువగా ఉన్నాయని మందుబాబులు చెబుతూ ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బహుళజాతి కంపెనీల యాజమాన్యాలను పిలిపించి మాట్లాడారు. జే ట్యాక్స్ లేకపోవడంతో మద్యం ధరలను తగ్గించాలని వారితో జరిగిన చర్చల్లో అధికార యంత్రాంగం చెప్పింది. దీంతో మద్యం ప్రియులు ఎక్కువగా సేవించే బహుళజాతి కంపెనీల బ్రాండ్ల మద్యం ధరలను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు కంపెనీలు కూడా అంగీకరించడంతో ఇప్పటికే 3 కంపెనీలు తమ ధరలను తగ్గించాయి. దీంతో 3 కంపెనీల మద్యం ధరలు 30% వరకు తగ్గాయి. మరో 6 కంపెనీలు డిసెంబర్ 31వ తేదీ నుంచి ధరలు తగ్గిస్తామని స్పష్టం చేశాయి. తాడేపల్లి ప్యాలెస్ కు కమిషన్లను చెల్లించేందుకు గతంలో మద్యం ధరలు పెంచుకుంటామని వైసీపీ ప్రభుత్వ పెద్దలను అడిగితే ధరలు పెంచుకోమని చెప్పేశారు. పైగా మద్యం ధరలు కంపెనీలు పెంచితే దానిని కూడా తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశారు. మద్యాన్ని ముట్టుకుంటే ధరల షాక్ కొట్టాలని, దానివల్ల మద్యం తాగరని అప్పటి సీఎం జగన్ కలరింగిచ్చారు. మద్యం ధరలు పెంచడానికి అసలు కారణం కమిషన్లే అని ఇప్పుడు తేలింది. కూటమి ప్రభుత్వంలో ఎలాంటి కమిషన్లు చెల్లించాల్సిన అవసరం లేకపోవడంతో మద్యం ధరలు తగ్గిస్తామని కంపెనీల యజమానులు ఆఫ్ ది రికార్డుగా ప్రభుత్వానికి చెప్పినట్లు సమాచారం.